అందరికీ నమస్తే. మనం నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోయిడా, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో, డీసీ హ్యాండ్లూమ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మనము జాగతిక ఉత్పత్తిదారుల జిఐ ఆథరైజ్డ్ యూజర్ ఏజెన్సీ క్యాంప్కి కావాల్సిన ఏదేది ప్రొసీజర్ కావాలా, ఎలాగే మన వారంగల్ డెరీస్, మన సభ్యులు, మన వీవర్స్, మన చేనేతదారులు ఎలాగే వాళ్ళు అప్లై చేసుకుని ఈ జిఐ ఆథరైజ్డ్ యూజర్ వాళ్ళకి కూడా జిఐ నంబర్ కూడా రావాలా అని మన మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డీసీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు మన నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈరోజు 4వ తారీఖు పద్మశాలి కళ్యాణ మంటపం, కొత్తవాడ, వారంగల్లో మనము ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మన దాదాపు ఒక 500 to 800 సభ్యులు మనకి ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చినారు. వచ్చి మనది డీటెయిల్స్ అన్నీ మనం ఇస్తూ ఉంటాము. వాళ్ళకి ఇది మన వారంగల్ చేనేత వాళ్ళకి సహాయం కావాలని మనము ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉంటామండి. జిఐ ఆథరైజ్డ్ యూజర్ క్యాంప్ ఇది సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ పేరు మీద ఉంది సార్. ఇది 2015లో మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గరనే ఉంది. కానీ మన వారంగల్ వచ్చేది మన తెలంగాణలో నేసే వాళ్ళకి, మన వారంగల్లో నేసే వాళ్ళ డరీస్కి మన వాళ్ళకి రావాలని ఈ కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాము సార్. దానివల్ల మన తెలంగాణకి, మళ్ళీ వారంగల్ వాళ్ళకి, మళ్ళీ మన చేనేత వాళ్ళకి మంచి పేరు వస్తుంది సార్. ఇప్పుడు వాళ్ళు కూడా మన డరీస్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రొడక్షన్ను ఎక్కువ ధరంలో అమ్మాలా, వాళ్ళకి జాగ్రఫికల్ ఇండికేషన్ రావాలా, మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా వాళ్ళకి మంచి అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం మనం జరిగిస్తూ ఉంటాం సార్. ఈరోజు ఎన్హెచ్డిసి వారి ఆధ్వర్యంలో కొత్తవాడ చేనేత కార్మికుల సమక్షంలో జిఐ ప్రొడక్టు ఆవశ్యకత, దాని సర్టిఫికెట్ పొందితే కలిగే లాభాల గురించి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. 2018లో భారత ప్రభుత్వం వరంగల్ దర్రీకి భౌగోళిక గుర్తింపు ఇచ్చింది. అదేవిధంగా వరంగల్ ఇంకో ముఖ్య గుర్తింపు ఏంటంటే మనకు చపాటా మిర్చి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాకు 2 జిఐ గుర్తింపు ఉన్నాయి. దీనివల్ల డూప్లికేట్ అనేది జరగదు. ఈ నాణ్యమైన ప్రోడక్ట్ అనేది ఉంటుంది. దీనికి జిఐ గుర్తింపు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ మీటింగు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ వీవరు ఆ జిఐ ప్రోడక్ట్ను తయారు చేసిండు, అతని బార్ కోడ్తో సహా ఆ యొక్క తయారు చేసిన ఆ యొక్క వస్త్రానికి ట్యాగ్ చేసి ఉంటుంది. కాబట్టి ఇది దేశ విదేశాలలో మన్నిక గన్న వరంగల్ దర్రీ కాబట్టి మార్కెటింగ్ సౌకర్యం ఎక్కువ ఉండి వాళ్ళకు అధిక లాభాలు రావాలని చెప్పి భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కింద దీన్ని తీసుకోవడం జరిగింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తూ ఉన్నది. దాదాపుగా దేశంలో ఈ మీటింగ్ 309వ మీటింగ్గా వరంగల్లో పెట్టినట్టుగా జరుగుతూ ఉన్నది. ఎక్కడ చేనేత ఉత్పత్తులు జిఐఎస్ గుర్తింపు ఉంటే అక్కడ ఈ ఎన్హెచ్డిసి వాళ్ళు ఈ మీటింగులు పెట్టి కార్మికుల్ని దానికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ ఏర్పాటు చేసినందుకు ఈ ఎన్హెచ్డిసి యాజమాన్యానికి, ఇక్కడ పాల్గొన్న మా ఏడీ గారికి, మా డిఎంఓ గారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ వరంగల్ చేనేత కార్మికులు ఇంకా నైపుణ్యంగా వాళ్ళను తీర్చిదిద్దే విధంగా చేసి ఈ వరంగల్ దర్రీకి ప్రపంచ ప్రఖ్యాతిని తిరిగి పొందే విధంగా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.